యదాల నిజాలు వెలుగు తీసే కైజార్ మీ పృథ్వీ టుడే. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన జనరంజకమైన నూతన బడ్జెట్లో మైనార్టీలకు పెద్దపీట వేసిన కూటమి సర్కారుకు ప్రత్యేక ధన్యవాదాలు అని జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ రెహమాన్ బాబర్ పేర్కొన్నారు. మండలంలోని బయ్యవరం గ్రామంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో బాబర్ మాట్లాడుతూ 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో మైనార్టీలకు కూటమి ప్రభుత్వం 5,434 కోట్లు కేటాయించడం చాలా ఆనందకరమైన విషయమన్నారు. ఇది గత బడ్జెట్ కన్నా 1,058 కోట్లు ఎక్కువ అని అన్నారు. మైనార్టీ సబ్ ప్లాన్కు 2,512 కోట్లు కేటాయించిందన్నారు. ఈ విధంగా మైనార్టీల సంక్షేమానికి కృషి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్, మైనారిటీ న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, రాష్ట్ర మైనార్టీ సలహాదారులు ఎంఏ షరీఫ్, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్లకు ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు. ముస్లిం మైనార్టీ స్వయం ఉపాధి ఆర్థిక భరోసాకు 173.57 కోట్లు, ఆర్టీఎఫ్ అండ్ ఎండిఎఫ్కు 229 కోట్లు, ఏపీజే కలాం ఓవర్సీస్ పథకానికి 20 కోట్లు, ఇమాముల మౌజన్ల వేతనాలకు 90 కోట్లు, హజ్ యాత్రలకు 14 కోట్లు, ఉర్దూ అకాడమీకి 10.80 కోట్లు బడ్జెట్లో కేటాయించారన్నారు. ముఖ్యంగా రేపటి నుండి ప్రారంభమయ్యే రంజాన్ మాసంలో ముస్లిం ఉద్యోగులు 1 గంట ముందే ప్రభుత్వ కార్యాలయాల నుండి వెల్లుటకు ఆదేశాలిచ్చారన్నారు. రంజాన్ నెల ప్రారంభమవుతుందని, రంజాన్ నెల ఈ రోజు నుండి ఉపవాస దీక్షలు ప్రారంభమయ్యాయని, ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు అని తెలిపారు. ఈ సమావేశంలో అనకాపల్లి మైనార్టీ పార్లమెంట్ ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎస్కే ఆన్సర్ బేగ్, సీనియర్ కార్యకర్త ఎస్ రహమతుల్లా బుకు, గుడుపాల వెంకట అప్పారావు, మాజీ నూరి మసీద్ అధ్యక్షులు ఐఎం షరీఫ్, అనకాపల్లి పార్లమెంట్ ఉపాధ్యక్షులు షేక్ ఖాదర్ బాషా, ఏకేపీ నియోజకవర్గ అధ్యక్షులు ఎస్కే ఖాదర్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు అయినటువంటి ఎస్కే రెహమాన్ బాబర్ మాట్లాడుతూ, ఈరోజు నుంచి రంజాన్ మాసం ప్రారంభం అవుతుంది. ఈ సందర్భంగా మన జిల్లాలో ముస్లిం సోదరులందరికీ కూడా సోదరులకి హృదయపూర్వక రంజాన్ మాసం ప్రారంభ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. మరి అందులో మరి ముస్లింలకు ప్రత్యేకంగా మరి ఈ బడ్జెట్లో 5,434 కోట్ల రూపాయలు ముస్లిం మైనారిటీ కేటాయించడం పట్ల మరి మన ముస్లిం సోదరులందరూ కూడా మరి చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు, హర్షం వ్యక్తిస్తున్నారు. దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకున్నాం. మరి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మరి మాజీ శాసనమండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ గారికి, అలాగే మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారికి, అలాగే రాష్ట్ర అధ్యక్షులు మౌలానా ముస్తాక్ అహ్మద్ గారికి మరి తెలుగుదేశం పార్టీ తరఫున కూటమి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ముస్లింలకి బడ్జెట్లో కూడా మరి వివిధ రకాలుగా అన్ని రకాల వర్గాల వరకు ఆశాజనకంగా ఈ యొక్క బడ్జెట్ను రూపొందించడం జరిగింది. మరి ముస్లింకి ప్రత్యేకంగా మౌజన్లకి 10,000, ఇమాములకి 5,000 కూడా మరి సుమారు 90 కోట్ల రూపాయలు మరి ఈ బడ్జెట్లో వాళ్ళకి ప్రత్యేకంగా కేటాయించినందుకు మేమందరం కూడా ఆనందం వ్యక్తపరుస్తున్నాం. అలాగే మరి అన్ని ఆదరణ పథకాలకి కానీ, షాజీఖానాలకి, కబ్రస్థాన్లకి, మసీదు మరమ్మతులకు, అలాగే మరి అనేక వివిధ హజ్ హౌస్ కమిటీలకి, యూనివర్సిటీలకి అన్నీ కూడా ఈ బడ్జెట్లో మరి ముస్లింస్ హజ్ యాత్రకు, అలాగే విదేశీ విద్యకు ఈ యొక్క బడ్జెట్లో ముస్లింస్కి అండగా ఎప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం అండగా ఉంటుందని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ, మరి మరొకసారి వాళ్ళందరికీ కూడా మరి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మరి రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారికి, అలాగే మరి రాష్ట్ర మైనార్టీ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారికి, అలాగే మాజీ శాసనసభ్యులు చైర్మన్ షరీఫ్ గారికి, అలాగే రాష్ట్ర అధ్యక్షులు మౌలానా ముస్తాక్ అహ్మద్ గారికి, మరి స్థానికంగా ఉన్నటువంటి మా ఎమ్మెల్యే కొంతాల రామకృష్ణ గారికి, అలాగే ఎంపీ సీఎం రమేష్ గారికి, అలాగే మాజీ శాసనసభ్యులు పీలా భవన్ సత్యనారాయణ గారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైన అభినందనలు తెలుపుకుంటూ,
మరి యొక్క ఈ నియోజకవర్గంలో కూడా మా అనకాపల్లి నియోజకవర్గంలో కూడా జిల్లాలో కూడా మరి వివిధ కార్యక్రమాలు మరి అన్నీ కూడా అలాగే కొత్త రోడ్లు కానీ ఇంటర్మీడియట్ రోడ్లు కూడా చేయడం జరిగింది. అలాగే పెన్షన్ పంపిణీ కానీ గ్యాస్ కనెక్షన్లు కానీ మరి రాబోయే రోజుల్లో మరి పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే కూడా ఇవ్వడం జరుగుతుంది. ముస్లింలకు కూడా మరి ఈ సందర్భంగా మరి ఈసారి గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో రంజాన్ తోఫా ఇచ్చేవాళ్ళు తెలుగుదేశం ప్రభుత్వంలో మరి ఈసారి కూడా మరి రంజాన్ తోఫా ఈ రంజాన్కి అందించవలసిందిగా మేము హృదయపూర్వకంగా మన ముఖ్యమంత్రి ఉపముఖ్యమంత్రి లోకేష్ గారిని కూడా మేము హృదయపూర్వకంగా కోరుతున్నాం. మరి ఎప్పుడు ఈ విధంగా ఇచ్చే విధంగా ఈసారి కూడా రంజాన్కి అలాగే మసీదులకు కానీ కబ్రస్థాన్లకు కానీ మరి ముస్లింస్కి గృహ పథకానికి ఆదరణ పథకానికి కూడా అలాగే